గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు. మేము ఉన్న చోట ఉన్న పరిస్థితి కన్నా మమ్మల్ని ఎలివేట్ చేస్తూ మేము ఒక మంచి ఆర్టిస్టులం, మేము అంటే ఏంటో మీరు ప్రజలకు తెలిపే వాళ్ళల్లో మీది ముఖ్య భాగం ఉంటుంది. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన ఒక అన్నోన్ పర్సన్, ఒక క్యారెక్టర్ ఉంది మీరు చేస్తారా అని వచ్చారనమాట. ఎవరో ఏంటో తెలియదు. సరే సబ్జెక్ట్ చెప్తా అంటున్నారు. జనరల్గా మామూలుగా క్యారెక్టర్ ఉంది రండి అని ఆఫీస్కి పిలుస్తారు, కానీ ఆయనే నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు కథ చెప్పారు. కథ ఏంటో డిఫరెంట్గా ఉందనిపించింది. అంటే నాకు చేయడానికి, నా మనస్తత్వానికి నేను అది చేయగలనా ఎట్లా ఉంటుందో అర్థం కాలేదు. కథ బాగుంది. నన్ను ఎంచుకోవడం నాది సాఫ్ట్ ఫేసు, ఆ క్యారెక్టరైజేషను ఒకలా ఉంది. ఎలా చేస్తానో అర్థం కాలేదు. ఆయన నమ్మకం ఏంటో నాకు తెలియదు. మీరేం చేస్తారు మీరేంటి అని అడిగితే సంథింగ్ ఏదో చెప్పారు. పర్టికులర్గా ఇది చేస్తానని ఏం చెప్పలేదు నాకు. తీరా అక్కడికి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆయనే మన హీరో చరణ్ అని తెలిసింది. అలా తిరిగి పట్టుకొని నన్ను ఆ క్యారెక్టర్ చేయించారు. అంటే ఇండస్ట్రీలో నేను కొన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశాను. వాటి గురించి కొంచెం క్యారెక్టరైజేషను, వాయిస్ గురించి కానీ ఆ మాడ్యులేషన్స్ ఎంత తెలిసినా అతను చెప్పుతున్నది చాలా కొత్తగా, ఏదో వినూత్నంగా, ఏదో సంథింగ్ ఎప్పుడు వినన్లాగా, ఏ రోజు చూసినా కూడా ప్రతిరోజు ఒక మాట గురించి చెప్తే ఆ మాటను అదే టోన్లో చెప్తూ నన్ను చాలా రుద్ది 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 వదిలేశాడు. అంత రుద్దినా ఆయన చెప్పిన దాంట్లో నేను చేశాను అనుకుంటున్నా, కానీ ఆయన చెప్పిన దాంట్లో కొంత పర్సెంటేజ్ తక్కువే చేశాను. బట్ నాకు రావట్లా. ఎంత చేసినా నేను అనుకుంటున్నా ఆయన చెప్పినట్టు చేస్తున్నా అని. అంత హార్డ్ వర్క్ చేయించాడు. చాలా గొప్ప అవుట్పుట్ వచ్చింది. మీరందరూ ఎంజాయ్ చేస్తారని సంతోషిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఈవెన్ డబ్బింగ్లో కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా షూటింగ్లో జరిగిన టైంలో ఆ మాడ్యులేషన్లో చెప్పిన డైలాగు అదే మళ్ళీ అందిస్తారనమాట. ఆ జ్ఞాపక శక్తి ఏంటో, ఆ డెడికేషన్ ఏంటో మన హీరో గారు అంత బాగా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుద్ది. ఒక తక్కువ క్రూతో ఒక ఎక్కువ నైపుణ్యం, ఒక మంచి క్వాలిటీ గల సినిమాను మీకు అందియబోతున్నాడు. డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. మీరు చేస్తారు, సక్సెస్ అవుద్ది. సినిమా బాగుందంటే ఒకళ్ళు వచ్చి చూడాల్సిందే. ఇది ఎంతో బాగుంటుంది సినిమా, నేను నమ్ముతున్నాను బాగా. నా క్యారెక్టర్ మాత్రం ఫుల్ లెంత్గా ఉంటుంది. మిమ్మల్ని మీ తిట్ల ద్వారా నాకు దీవెనలుగా వస్తాయని ఆశిస్తున్నాను. అలాంటి క్యారెక్టర్, కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరు చాలా బాగుంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా కమ్యూనిటీ అందరికీ అండ్ మా చీఫ్ గెస్ట్ గారు మురళీకాంత్ సార్ అండ్ కౌశిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అస్ సార్. సో నాకు ఇదంతా చాలా కొత్తగా ఉందండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక 2017 నుంచి క్యారెక్టర్స్ చేస్తూ పంచతంత్రం, సత్యభామ, రీసెంట్గా మహేసభ, ఎప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా నా పేరు పిలిస్తే స్టేజ్ ఎక్కచ్చు అన్న దాంతో నేను వస్తుండే. అండ్ ట్రైలర్ లాంచ్ ఉంటే మన ఒక్క షార్ట్ ఉంటే బాగుండు అనిపించేది. ఈరోజు అది నేనే యాక్చువల్లీ. ఎవరన్నా అసలు ఎవరైనా అనుకుంటే మల్లేష్, అది నేనే మల్లేష్ క్యారెక్టర్ చేశాను. సో నేను టికెట్స్ అమ్మడం నుంచి, ఒక థియేటర్లో టికెట్స్ అమ్మడం నుంచి స్టేజ్ పైన యాక్టర్ అవ్వడం వరకు అన్నీ చేశాను. సో ఏదైతే అవన్నీ నేర్చుకున్నానో ఒక 7-8 years A to Z ఇన్ యాక్టింగ్ ఈ క్యారెక్టర్లో నేను అప్లై చేశానండి. అండ్ నాకు ఒక 99 డిఫికల్టీస్ ఉండే వెన్ ఐ స్టార్టెడ్ దట్. ఒకరోజు నేను యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయినప్పుడు నా ముందు 99 డిఫికల్టీస్ ఉన్నాయి. ఒకటే బిలీఫ్ ఉంది, నేను యాక్టర్ అవుతా అని. సో ఒక్కొక్క డిఫికల్టీ దాటుకుంటూ వస్తూ ఉంటే అందరు అంటారు యుల్ ఆల్మోస్ట్ రీచ్ ద డోర్, బట్ అదే లాస్ట్ డోర్ అని అందరూ గివ్ అప్ ఇచ్చేస్తారు. సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ నేను ఒక్కడనే చేయకపోతుండే. ఐ థింక్ చరణ్ బ్రో అండ్ సుబ్బాభయ్య ఎప్పుడైతే నన్ను బిలీవ్ చేశారో, బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ 60-year-old క్యారెక్టర్. సో
ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్ టు బీ దేర్. అండ్ ఆ వయసులో అది ఎక్స్పీరియన్స్ చేయకుండా చేయడం ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ టు మీ. సో థ్యాంక్ యూ సో మచ్ చరణ్. సుబాబయ్య మీరు వింటున్నారు కదా, అంటే ఆయన యుఎస్లో ఉన్నాడు, పైన చూస్తున్నా అనుకోవద్దు. అదే అంటే ఐఎమ్ సేయింగ్ ద వరల్డ్ ఇస్ ఓపెన్ కదా, అందుకే జస్ట్ పుట్టింగ్ ద వర్డ్ అంతే, అందుకే పైన చూశాను. సో అదండి, దట్ ఈస్ మీ. కమింగ్ టు ద సినిమా, ఇట్స్ అమేజింగ్. ఆల్మోస్ట్ 2 years రాశారు. ఎవ్రీ క్యారెక్టర్, ఆ నేరేటివ్, సిచ్యువేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే యూ షుడ్ వాచ్ దిస్ మూవీ ఆన్ స్క్రీన్. ఐఎమ్ వెరీ మచ్ proud of being here and standing in front of you and presenting this film. Thank you so much. And one last thing, I'm sorry if I'm taking so much time. I'll tell this on any stage in India. Telugu audience ఎలా అంటే 365 daysకి 365 మంచి కంటెంట్స్ వస్తే దాన్ని హిట్ చేసే సత్తా తెలుగు ఆడియన్స్కి మాత్రమే ఉంది. ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా ఓన్లీ తెలుగు ఆడియన్స్కి ఆ సత్తా ఉంది. సో ఆ 365 daysలో ఆ ఒక్క ఫ్రైడే మాది. మేము వస్తున్నాం. మేము ఈ సినిమాతో గట్టి ప్రయత్నం చేసి గట్టి సిక్సర్ కొట్టబోతున్నాం. ఆడియన్స్ మీరే క్యాచ్ చేయాలి మమ్మల్ని. సో క్యాచ్ అస్ ఇన్ ద థియేటర్స్. Surya, be positive. Thank you so much, ladies and gentlemen. Have a wonderful evening. Thank you. డోరే డైరెక్టర్ అన్న మంచి సెన్సిబిలిటీ తోటి సినిమా చేసిండు. సినిమా చూసినప్పుడు ప్రాణం అంతా ఇట్లా జిల్ 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 అన్నది. ఏమన్నా సినిమా చేసినావు అన్న, ఏకదమ్ సినిమా. మురళీ భయ్య సూపర్ సినిమా చేసిండు. మీరు థియేటర్లో చూడకపోతే మళ్ళీ ఓటీటీలో ఉన్నది, అది కూడా చూడవచ్చు ఇప్పుడు. అండ్ చావు కబురు చల్లగా అంటే ఈ సినిమా పేరు ఇట్లున్నది ఏంటి అనుకున్నాను కౌశిక్ గారి గురించి. కౌశిక్ గారు చేసిన సినిమా చూసిన తర్వాత గట్టిగా నవ్వితే కడుపున వస్తుందేమో అని మళ్ళీ కొంచెం ఆగి చూసినాం మేము ఈ సినిమా. సో ఇంత మంచి సినిమాలు చేసిన ఒక ఎంటర్టైన్మెంట్, ఒక సెన్సిబిలిటీని మా సినిమా ఈరోజు సూర్య బీ పాజిటివ్ సినిమా కోసం ఏదైతే ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నామో ఆ ఈవెంట్కి ఆ ఇద్దరిని ఎగ్జాక్ట్గా సూటబుల్గా తీసుకొచ్చినందుకు చరణ్ థ్యాంక్ యూ సో మచ్ తమి. నేను ఏది మాట్లాడినా కూడా పాపం ఆమె నన్నేదో చంద్రవ అని చెప్పింది. నాకు మామూలుగానే నా ముఖమే కంపముఖం బేసిక్గా. నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను, గట్టిగా నవ్వుతాను, ఇట్లాంటి క్వాలిటీస్ అన్నీ నాకు ఎక్కువ ఉంటాయి. కొంచెం ఎక్కువ ర్యాగ్ చేస్తాను. కానీ ఈ సినిమాలో నన్ను చూస్తే నేనేనా అనిపించింది, నాకు కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను ఎంత వాగుడు కాయనో, నా నోరంతా మూసేసిన సినిమా ఏదంటే ఇదే. ఇప్పటి వరకు నేను ఏ సినిమాలో చేసినా నాకు అన్ని ఎక్కువ డైలాగులు, ఎక్కువ విషయము, అంటే ఎక్కువ సీన్స్ ఉండకపోయి ఉండొచ్చు కానీ ఎక్కువ డైలాగులు ఉంటాయి. ఈ సినిమాలో నేను అంతా మూగ చూపులు, సీరియస్ చూపులు, కోపపు చూపులు, ఏదైనా చూడడమే తప్ప మాట లేకుండా చంద్రవను మూగబోయిన చంద్రవను మూగబోయిన పద్మలాగా చేశారు. సో నా క్యారెక్టర్ నిజంగా నాకు క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ అండి. నేను అస్సలు ఉండను, మీకు తెలుసు. ఎందుకంటే ఇంతమందితోటి మాట్లాడి చంద్రవేంది ఈ సినిమాలో ఇట్లున్నది ఏంది అన్నట్టుగా అనిపించింది నాకు. కానీ నన్ను ఎట్లా సెలెక్ట్ చేసిండ్రో నాకైతే తెలియదు నిజంగా. ఎనీవే సుబ్బా మాధవరపు గారు, నేను ఫస్ట్ ఆయన్ని చూడలేదు. నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు చరణ్ గారు వచ్చి మేమిద్దరం ఒక కాఫీ షాప్లో కూర్చొని క్యారెక్టర్ విన్నాను నేను. నిజానికి ఇందాక సత్యాన్న చెప్పినట్టు ఒక కాఫీ షాప్లో చరణ్ నాకు వచ్చి క్యారెక్టర్ చెప్తే నేను అన్నాను, చరణ్ నా ముఖం చూడు ఒకసారి. నేను పెద్ద ఏమంటారు ముదురు కంప, మామూలు కంప కూడా కాదు, తుమ్మ కంప లాంటి దాన్ని. నా ముఖానికి అంత అమాయకమైన ఆ అమ్మ క్యారెక్టరు ఎక్కడ చరణ్, నేను ఎక్కడ దీర్ఘపు చూపులు నాకెట్లా అంటే చరణ్ చెప్పండి, మేడం మీరు క్యారెక్టర్ అది కావచ్చు బేసిక్గా, కానీ మీ ముఖం చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది మేడం అని. ఆ రోజు నుండి బాగా ఫిక్స్ అయిపోయినా నేను చాలా ఇన్నోసెంట్ ఫేస్ అని. సో ఎనీవే ఈరోజు ట్రైలర్ చూస్తున్నాను, చాలా హ్యాపీ. నేను విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. ఇందాక వచ్చి అసలు మాట్లాడకుండా వెళ్ళిపోయిన విజయ్ ఎంత పని చేసిండో సినిమా కోసం. అద్భుతం తమ్ముడు విజయ్. నిజంగా సినిమాలో పని చేసిన వాళ్ళు చాలా తక్కువ. సినిమా చాలా పెద్దది, అంటే పెద్దది ఇన్ ద సెన్స్
చాలా విషయం ఉన్న సినిమా, కానీ పని చేసిన వాళ్ళు చాలా తక్కువ. చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్కరు ఒక్కొక్క డైమండ్. అంత మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. అరుణ్ గారితో అయితే నేను రోజు సీన్ ఉన్నప్పుడల్లా కొట్లాడుతుంటే, వాళ్ళకి 4-6 కెమెరా లైట్లు పెట్టిండ్రు, నాకేమో 2 పెట్టిండ్రు మీరు అంటుండే. అట్లా ఎందుకు నాకు మీరు నన్ను తక్కువ చూస్తున్నారు, నన్ను చిన్న చూపు చూస్తున్నారు అంటుంటే, ఆయనతో కూడా కొట్లాడుతుంటే ఊరికే నవ్వుతుండే పాప అరుణ్, ఏమనుకోతుండే. సో కానీ ఈరోజు నేను ఇక్కడ స్క్రీన్లో చూసుకున్న తర్వాత అబ్బా నేను వెలుగులోనే ఉన్నాను అనుకుంటున్నాను. అంత అంత బ్యూటిఫుల్ లైటింగ్ అరుణ్ గారు. మా ట్రైలర్ కట్ చేసిన సాయి గారు కదా, టీజర్ కట్ చేసిన ఋషికేశ్వర్ పిల్లవాడు సన్నగా చిన్నగా ముద్దుకున్నాడు, కానీ ఏమన్నా కట్ చేసిండు కదా, మస్తు అనిపించింది నాకు. ఋషికేష్ సూపర్. నీ నెక్స్ట్ సినిమాలో ఏదన్నా ఉన్నప్పుడు కూడా నాకు చెప్తుండు, వచ్చిపోయి చెప్తాను మళ్ళీ. సో సూపర్. అందరూ బ్యూటిఫుల్ టెక్నీషియన్స్, అందరూ విపరీతమైన టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్. అండ్ నా మనీ ఇదే నా రత్నం, సినిమాలో నా రత్నము చరణ్ నాకు నిజంగా ఎన్నిసార్లు కోపం వచ్చిన చరణ్ నేను ఇంత స్లోగా పనిచేయలేను, నేను చాలా స్పీడ్గా పనిచేస్తానని చెప్తుంటే, పర్లేదు మేడం మీరు రిలాక్స్ అవ్వండి మేడం అని చెప్తుండే. సో ఎందుకంటే మనం టీవీ మీడియా మీకు అందరికి తెలియంది ఏముంది, మనం ఒక్క ఉరుకు కాదు, మనం ఆడ ఛాంబర్లో అయిపోగానే ఈడ అయిపోగానే ఇంకొకాడ అయిపోగానే ఇంకొకాడ, అవునా కాదన్నా? మా స్పీడ్ మాది. సో నా స్పీడ్కి నాకు సినిమా కొంచెం కొత్తగా అనిపించింది, చాలా సినిమాలు చేసినప్పటికీ కూడా. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు. సినిమా సూపర్గా ఉంటుంది, మన తెలంగాణ స్లాంగ్తో ఉంటుంది, మన బేస్ మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతము అంతా మన నేటివిటీకి కరెక్ట్గా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత మీ అందరికి ఒకసారి మనసు, నేను చెప్పిన కదా దండోర చూస్తే ప్రాణం అంతా జిలజిల అన్నదని, అట్లా మనసు ఒకసారి కదులుతుంది. అండ్ మంచి సినిమా చేసిన అన్న తృప్తితోటి నేను ఈరోజు టైం కన్నా ముందే వచ్చేసిన. థ్యాంక్ యూ సో మచ్. Namaskaram, and please give me an opportunity to speak in English because I don't know Telugu. So, heartfelt hello to everyone present here. I must admit it's a little unusual day for me in a very beautiful way. I'm standing here a part of a Telugu film, getting so much love from the culture and language which isn't my original, and still has embraces me so generously. So I'm very overwhelmed. So thank you having me, and special thank you to my director sir for believing me and casting me and giving me an opportunity to work with different language, and he really helped me with the language and with the character. And yes, my co-actor and a great supporter, Charan Garu, and my cute friend Annie, and Rohit Satyan Garu, and Sujata ma'am. I'm really lucky to having such brilliant cast working with them, and my whole team behind the camera, crew, and my DOP sir Arun sir and his team. I really appreciate the hard work behind the camera, and yes, without you guys nothing is possible. So thank you for showing your support and love, and that's it. Thank you so much. నమస్కారం. నా పేరు వాణి డానా, అండ్ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా స్పెషల్ గెస్ట్ కౌశిక్ గారు అండ్ మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ స్పెషలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుబ్బా సార్ అండ్ చరణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. And my entire team, my co-actors, my family, thank you so much for supporting me. It means a lot. And finally, to the audience, I hope మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం. ఐ హోప్ మీ అందరికీ మూవీ కూడా నచ్చుతుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. అండ్
థ్యాంక్ యూ. ఐ హోప్ మీరందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా రెగ్యులర్ డెకోరంలో లేట్ కానీ మిస్టేక్స్ చేస్తే క్షమించండి, ఏమనుకోవద్దు. మేము కొంచెం బిగినర్ మిస్టేక్స్లో ఉంటాం, ప్లీజ్. అండ్ ఇక్కడికి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, ఒక కొత్త ఫిలిం తీయడానికి, ఫస్ట్ ఫిలిం తీయడానికి ఎంత స్ట్రగుల్ ఉంటుందో తెలిసి ఆ స్ట్రగుల్ పడి వాళ్ళ ఫిలిం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళ దాని ఫ్రూట్ ఎంజాయ్ చేస్తున్నారు అని అన్నాను నేను. ఎందుకంటే ఇంకా స్ట్రగుల్ ఉంటుంది డెఫినెట్లీ ఫర్దర్ ఫిలిమ్స్కి కూడా. ఆ స్ట్రగుల్ తెలిసి ఆ స్ట్రగుల్ చేసిన ఇంకొక డైరెక్టర్కి సపోర్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చిన మా ఇద్దరు డైరెక్టర్స్కి, మురళీ భయ్యకి, కౌశిక్ అన్నకి చాలా చాలా రుణపడి ఉంటాను నేను. బికాజ్ ఇట్లాంటి ఒక ఈవెంట్కి మేము వచ్చి మాట్లాడితే మాకు హార్డ్లీ ఎవరు మమ్మల్ని చూడడానికి ఇష్టపడరు. మా మాటలు వినడానికి కూడా అంత ఎంటర్టైనింగ్ ఉండదు జనాలకి. ఎవరైనా ఆల్రెడీ ఒక ఫిలిం చేసి వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటే వాళ్ళ ఫిలిం ఒక మైలేజ్ మాకు యాడ్ అవుతుందనే ఒక ఆశ ఉంటుంది మాకు. మా సెల్ఫిష్నెస్ తెలిసి కూడా వాళ్ళు మాకు వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ఫుల్ ఫీల్ అవుతున్నాను నేను. ఎప్పుడు రుణపడి ఉంటాను నేను అన్న. చాలా థ్యాంక్స్ అన్న. ఫిలిం ప్రాసెస్లో కూడా చాలా హెల్ప్ చేస్తుండే, సపోర్ట్ చేస్తుండే, మెంటర్ చేస్తుండే మమ్మల్ని. ఏ హెల్ప్ కావాలన్నా అన్న వాళ్ళకి నేను ఇట్లా నిర్మోహమాటంగా ఫోన్ చేసేవాడిని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. నేను నా టీం గురించి మాట్లాడాలి, ఫిలిం ప్రాసెస్ గురించి మాట్లాడాలి, అండ్ మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. నేను టీం గురించి వీళ్ళందరి గురించి జస్ట్ ఇప్పటి వరకు థ్యాంక్స్ మాత్రమే చెప్తా. ఫర్దర్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి అని నమ్ముతున్నాం. చేయగలుగుతాం, ఆ సత్తా ఉంటుంది, బలం ఉంటుందని నమ్ముతున్నాం. అవి చేయగలిగిన రోజు డెఫినెట్లీ మా వాళ్ళందరి కష్టం గురించి నేను మాట్లాడతా. వాళ్ళందరినీ నేను అడ్రస్ చేయాలి. బికాజ్ వాళ్ళందరూ చాలా లిమిటేషన్స్, చాలా విషయాలు సాక్రిఫైస్ చేసి, యాక్సెప్ట్ చేసి మమ్మల్ని భరించి చేసుకుంటూ వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మా డైరెక్టర్ గురించి మాత్రం ఇప్పుడు చెప్తానండి. తను యూఎస్లో ఉంటారు. తను ఇక్కడికి రాలేకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. తను యూఎస్లో ఉంటా, జాబ్ చేస్తా, ప్యారలల్గా సినిమా వర్క్ కూడా హ్యాండిల్ చేస్తా, డే అండ్ నైట్ నిద్ర లేకుండా ఆయన 2 లైఫ్స్ని మేనేజ్ చేస్తూ ఉన్నారు. సుబ్బ గారు ఆయన ఫుల్లెస్ట్ పొటెన్షియల్ పెట్టి ఈ సినిమాని షేప్ చేసుకుంటున్నారు. ద అమౌంట్ ఆఫ్ వర్క్, ఎఫర్ట్స్, లవ్ he put for the film. He's also the producer for the film. ఆయన ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, నాట్ జస్ట్ ఎఫర్ట్స్, మనీ. తన 18 years జర్నీలో కూడబెట్టుకున్న డబ్బంతా పెడుతున్నారు ఈ సినిమా మీద. మమ్మల్ని నమ్మి, మా అందరినీ నమ్మి పెట్టారు. మేము థ్యాంక్ చేస్తే సరిపోదు ఆయనకి, ఎందుకంటే మా అందరికీ ఫీచర్ ఇస్తున్నారు. ఒక ఫేస్ వాల్యూ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే సినిమా వచ్చినప్పుడు, జనాలు గుర్తుపట్టినప్పుడు. యాక్టర్కి అది చాలా పెద్ద అదృష్టం. అది దొరకదు, చాలా కష్టం పడుతుంది. బట్ మాకు ఇవాళ ఈ స్టేజ్ దొరకడానికి, సినిమా దొరకడానికి కారణం సుబ్బ గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ భయ్య, అండ్ వీ ఆల్ మిస్ యూ. మీరు ఇక్కడ ఉంటే చాలా బాగుండేది. అండ్ నేను ఈవెంట్ వస్తుంది, ఏదైనా ఒకటి మాట్లాడదామనే విషయంలో స్టేజ్ దొరుకుతుంది, ఖచ్చితంగా మాట్లాడాలి కదా. టు మేక్ మై మార్క్ యాజ్ అన్ యాక్టర్, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కుతున్నా, మాట్లాడాలి, అండర్లైన్ అవ్వాలి నా లైన్స్ అని ఓవర్ థింక్ చేశానేమో నాకు తెలిసి. కానీ ఒక పాయింట్లో స్టక్ అయ్యి ఆలోచించాను, నేను అసలు ఎందుకు మాట్లాడాలి, నా మాటలు ఎందుకైనా ఎవరు వినాలి, నేను ఎవరిని అసలు. ఒక అడ్రస్ లేదు నాకు, సో అండ్ సో యాక్టర్ అనే ఫీలింగ్ లేదు. ఇంతకుముందు చిన్న సినిమాలు చేసి అక్కడిక్కడ కనపడలేదు నేను, హార్డ్లీ చిన్న రోజు చేసా, గుర్తు కూడా బట్టరు నన్ను. సో నాకు అనిపించింది అసలు నా మాటలు ఎందుకు వినాలనిపించింది. సో అప్పుడు నేను ఫిగర్ అవుట్ చేసుకునేది ఏంటంటే, చలో నా ఫస్ట్ స్పీచ్ ఐ స్టార్ట్ విత్ ఒక అర్జీ పెట్టుకుంటా జనాలతో, నేను ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటా. నేను ఒక కొత్త యాక్టర్ని, నా పేరు చరణ్ పీసర్లా. సో ఇఫ్ ఇట్ ఆల్ మేము మా ఎఫర్ట్స్ అన్ని పెట్టి ఒక సినిమా కంప్లీట్ చేసి టీజర్ వదులుతున్నాం బయటికి, యూట్యూబ్లో బయటకు వస్తుంది అది. ఒకసారి చూడండి టీజర్, మీరు ఖాళీగా ఉన్నప్పుడు, మెట్రోలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బోర్ కొడుతున్నప్పుడు ఒక్కసారి మా ట్రైలర్ చూడండి, టీజర్ చూడండి. ఇఫ్ ఇట్ ఆల్ ఆ టీజర్ మీకు ఎంతో కొంత 2 minutes ఎంటర్టైన్మెంట్ ఇచ్చుంటే, మిమ్మల్ని ఎంగేజ్ చేసుంటే, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇనిషియల్ స్టేజెస్లో ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే, యాక్టర్ అవ్వాలి లేకపోతే స్క్రీన్ మీద కనపడాలంటే మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను అనుకున్న టాలెంట్ ఉండాలి, డబ్బులు ఉండాలి, ఇవన్నీ కాదు, అర్హత ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఆ అర్హత ఎక్కడి నుండి వస్తుంది, ఎవరిస్తారు ఆ అర్హత? ఈ అర్హతకి ఎవరు కంక్లూజన్ ఇచ్చేది ఈ అర్హత ఉన్నోడు అని? అది డెఫినెట్లీ జనాలు ఇస్తారు. ఒక కామన్ మ్యాన్, నాలాంటి కామన్ మ్యాన్ 1950s ఎన్టీ రామారావు గారు అయితే, తర్వాత ఎన్టీఓడై తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలిందని చెప్పను, మీ అందరూ ప్రేమ పొందినరు. ఏఎన్ఆర్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, అందరూ. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు డిస్కషన్ తీసుకున్న విజయ్ అన్న, విశ్వ గారు, వీళ్ళందరూ మీరు అర్హత ఇస్తే అక్కడ నిలబడ్డారు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మిమ్మల్ని అర్హత అడుగుతున్నా, ఖాళీ మాటలతో అడగట్లా. మేము ఎఫర్ట్స్ పెట్టినాం, 2 years ఎఫర్ట్స్ పెట్టి సినిమా కంప్లీట్ చేసుకొని టీజర్ ఒక చిన్న టోకెన్ ఇచ్చి మిమ్మల్ని అర్హత అడుగుతున్నాను నేను.
నాకు యాక్చువల్లీ కిందకి దిగిన తర్వాత వచ్చిన మా ఫ్రెండ్స్ కానీ నన్ను అందరూ అంటారు, స్టేజ్ దొరికింది మాట్లాడేస్తే అయిపోయేదిరా, ఏదో కాంట్రవర్షియల్గా ఏదో ఒకటి అనేస్తే అయిపోయేది, ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయినావు, అర్హత అడిగినావు, ఎవడిస్తాడు నీకు, యూట్యూబ్లో నిన్ను ఎవడు పట్టించుకుంటాడు, హార్డ్లీ వ్యూస్ రావు అని అంటారు. బట్ నాకు పర్లేదండి. నేను ఒకటి బిలీవ్ చేస్తే ఏంటంటే, ఇది నా 4వ సినిమా, యాక్చువల్లీ 3 ఆగిపోయాయి, ఇది 4వది. ఒక సినిమా ఆఫీస్ ఓపెన్ అయ్యి ఆగిపోయింది, ఒక సినిమా స్క్రిప్టింగ్ అయ్యి షూటింగ్ అయ్యి ఆగిపోయింది, ఇంకో సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఆగిపోయింది. 3 సినిమాలు ఆగిపోయినాయి, 4వ సినిమా మాత్రం ఇక్కడి వరకు తీసుకురాగలను. ఇవాళ టీజర్ లాంచ్ ఈవెంట్ చేసుకుంటున్నాను నేను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ కాకపోతే ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇంకో సినిమా వస్తుందేమో, ఇంకో ప్రొడ్యూసర్ దొరుకుతాడేమో, ఇంకో డైరెక్టర్ నన్ను నమ్ముతారేమో, ఆ రోజు వస్తాం మళ్ళా. ఈ టీజర్ చూడండి, మీకు నచ్చితే నాకు మేబీ ఆశ ఎక్కువేమో కానీ ఒక 1 మిలియన్ వ్యూస్ ఇవ్వండి, నాకు 10 లక్షల వ్యూస్ ఇవ్వండి యూట్యూబ్లో, అది మీరు మాకు ఇచ్చే అర్హత అనుకుంటాం మేము. మీకు ఇంకా ఓపిక ఉంటే, మీ లైఫ్లో ఇంకొంచెం ఓపిక ఉంటే, మా కామెంట్ బాక్స్లో ఒక చిన్న ఈ ఇమోజీ పెట్టండి చాలు, ఈ ఒక్క ఇమోజీ పెట్టండి మాకు, మీరు మాకు ఇచ్చే వ్యాలిడేషన్ అని ఫీల్ అవుతాం. బికాజ్ ఒక పొలిటీషియన్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఈవెన్ దేవుడైనా, జనాలు ఎక్కువ మంది నమ్మితే, లేకపోతే ఫాలో అయితే, ఇష్టపడితే, ప్రేమిస్తేనే నిలబడతారు. ఏదైనా జనాల నమ్మకంతోనే, సపోర్ట్తోనే నడుస్తుంది, కానీ ఉట్టిగా ఊరికే నడవదు. సో ఆ విషయం నేను నమ్ముతున్నా. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడానికి ఈ స్టేజ్ ఎక్కాను నేను. నన్ను మేబీ జనాలు నవ్వచ్చు, అరే నువ్వు ఎవడరా, నిన్ను వచ్చి ఇప్పుడు అర్హత అడుగుతున్నావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని అనొచ్చు. కానీ నేనేమంటానంటే, ఐఎమ్ రెడీ అండి. నేను ప్రాసెస్లో అవమానం, అనుమానం ఎక్స్పీరియన్స్ అయినా, నాకు తెలుసు ఇవాళ కూడా మళ్ళీ జస్ట్ ఇవాళ లైమ్లైట్కి వచ్చి ముందుకు వచ్చి నిలబడి యూట్యూబ్లో నేను కనబడగలిగినప్పుడు మళ్ళీ నాకు జనాలు ట్రోల్ చేసి, నన్ను కామెడీ చేసి క్రిటిసైజ్ చేస్తారేమో. ఐఎమ్ రెడీ అండి, ప్లీజ్ నాకు అవమానం, అనుమానం ఇవ్వండి, నేను తీసుకుంటా. బికాజ్ ద నెక్స్ట్ స్టేజ్ సన్మానం నాకు వస్తుందని నమ్ముతున్నా. అది ఖచ్చితంగా నాకు వస్తుంది. ఒక పెద్ద మనిషి చెప్పారు, అవమానం, అనుమానం, సన్మానం అనే ఒక ప్రాసెస్ లేకుండా ఏ మనిషి ఎదగడని చెప్పారు. నేను ఇంకొక 2 సంవత్సరాలు నా గుండె ధైర్యం చేసుకొని, ఇంకొక 4 సంవత్సరాలు నా గుండె ధైర్యం చేసుకొని అవమానాలు, అనుమానాలు ఫేస్ చేస్తా. నేను మా మమ్మీ డాడీ నన్ను సపోర్ట్ చేస్తున్నంత వరకు నేను చేస్తూనే ఉంటా. కానీ ఐఎమ్ రెడీ అండి, నాకు ఇవ్వండి. అవమానం, అనుమానం ఇస్తారా, ట్రోల్ చేస్తారా, క్రిటిసైజ్ చేస్తారా, నవ్వుతారా, చేయండి. బట్ ఒక్కసారి టీజర్ చూడండి, కమెంట్ చేయడానికి, ట్రోల్ చేయడానికైనా చూడండి. సో ఇది మాత్రమే నా రిక్వెస్ట్. ఈ ఒక్క స్టేజ్ నేను ప్లాట్ఫామ్గా ఫీల్ అవుతున్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి. ద మూమెంట్ మీరు నాకు 10 లక్షల వ్యూస్ ఇచ్చిన రోజు యూట్యూబ్లో, ఆ రోజు మళ్ళీ ఇంకొక ఈవెంట్ ఇంకా గ్రాండ్గా పెట్టుకొని, అప్పుడు మీ ముందుకు వచ్చి మీతో భయం, భక్తి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. నేను ఒక నటుడిగా పొజిషన్ వచ్చిన తర్వాత ఏం ఫాలో అవ్వాలనే విషయంలో చాలా క్లారిటీ ఉంది, ఎందుకంటే అంత జర్నీ ఉంది. ఇప్పుడు చెప్తే ఎవరికి ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వదు. బట్ ఇంకా ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలో, టోకెన్ తీసుకోవాలని లేదు నాకు. వర్క్ చూడండి, నచ్చితే స్పేస్ ఇవ్వండి, తర్వాత మీ గుండెల్లోకి వచ్చే పనులు నేను చేస్తా. సో ఇన్ అ సింగిల్ లైన్ నాకు అర్హత ఇవ్వండి యాజ్ అన్ యాక్టర్, స్క్రీన్ మీద కనపడడానికి, మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయడానికి, మిమ్మల్ని జీవితకాలం ఎంటర్టైన్ చేయడానికి. ఇది ఒక్కటే నేను మిమ్మల్ని అడగాలని ఇక్కడికి వచ్చా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి, నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, నా టెక్నీషియన్స్కి, అందరికీ. ఐఎమ్ వెరీ సారీ మై టీమ్ మెంబర్స్, మై ఫిల్మ్ మెంబర్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ గైజ్, ఎందుకంటే నేను నా మాటలు ఎవరు వినప్పుడు, మీ గురించి గొప్పలు చెప్తే ఎవరు వినరు. ఒకరోజు మన సినిమా వాల్యూ కనిపించినప్పుడు అప్పుడు నేను ఖచ్చితంగా మీ అందరి గురించి మాట్లాడాలి. బికాజ్ యూ గైస్ హ్యావ్ పుట్ యువర్ బ్లడ్ అండ్ స్వెట్ టు మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. అది ఖచ్చితంగా ఒక మేజర్ ప్లాట్ఫామ్లో మాట్లాడాలి, దానికి ఒక టైం ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. సూర్య బీ పాజిటివ్ ఈ సినిమాకి లిరిక్స్ రాయడానికి నాకు మెయిన్ కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని. ఆయన ఈ మధ్యకాలంలో డెకాయిట్ సినిమాకి ఆర్ఆర్ చేశారు, అలాగే కన్ను పెట్టారో కన్ను కొట్టారో పాట రీమిక్స్ చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో పాటలన్నిటికీ చాలా మంచి ట్యూన్స్ అందించారు. అలాగే ఇప్పుడు టీజర్ చూసాము, ఆర్ఆర్ చాలా 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 బాగా చేశారు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, నెక్స్ట్ చరణ్ బ్రో. అందరూ హార్డ్ వర్కర్స్ ఉంటారు, ఈయన క్రియేటివ్ హార్డ్ వర్కర్. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎప్పుడు నాకు లిరిక్స్ చేంజ్ చేయమని చెప్పలేదు, కానీ మేమిద్దరం కూర్చుని చాలా రోజులు అన్ని పాటలకి డే అండ్ నైట్ కూర్చొని చాలా బాగా వర్క్ చేసాం, చాలా బాగా వచ్చాయి. ఎంత బాగా అంటే నేను కరెక్ట్గా ఒక 9 years బ్యాక్ అర్జున్ రెడ్డి అనే సినిమాకి పాటలు రాశాను. మళ్ళీ అలాంటి మ్యాజిక్ ఏదో జరగబోతుంది అనిపించింది లాస్ట్ షాట్ చూశాక. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. అండ్ నీ కష్టం నేను కళ్ళారా చూశాను,
మంచి హీరోగా నిలదొక్కుని మన తెలుగు ప్రేక్షకులను అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను. అలాగే మన సుబ్బ, ఆయన ఒక 2-3 టైమ్సే కలిశాను నేను. చాలా తక్కువ టైంలో అయినా సరే చాలా నాకు మంచిగా ఆ కాన్సెప్ట్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అలాగే యూఎస్ నుంచి నాకు వాట్సాప్లో ఆయన ఇచ్చే ఇన్పుట్స్ అన్నీ ఇచ్చారు. చాలా బాగా వచ్చాయి సాంగ్స్ మొత్తం. అలాగే మా టీంలో అందరూ యాక్టర్స్ కానీ టెక్నికల్ టీం కానీ అందరూ చాలా చాలా కష్టపడ్డారు. ఈ సినిమాని ఈ టీజర్ని ఇప్పుడు ఆదరించండి, తర్వాత మీకు సాంగ్స్ రాబోతున్నాయి. సినిమాని కూడా చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు మై టీమ్. నా పేరు మురళి, నేను దండోరా సినిమా చేశాను. నాకు టీజర్ లాంచ్ ఉంది బ్రో, రావాలి అని చెప్పి చరణ్ అన్నప్పుడు దేనికి లైక్ అంటే టీజర్ చూపించాడు. బట్ నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే ఇలాంటి కథ, ఇలాంటి సినిమా ఒకటి షేపప్ అవ్వడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో బేసికలీ నాకు ఒక 100% తెలిస్తే వీళ్ళు 200% పడి ఉంటారు. లైక్ సినిమా చేయడం ఎంత ఇంపాసిబుల్ థింగ్ అంటే ఇప్పుడున్న సినారియోలో లైక్ ఒక సినిమా చేశాను నేను, ఆ సినిమా ఒక ఎక్స్పీరియన్స్తోనే మాట్లాడుతున్నాను. అండ్ వీళ్ళకి అసలు అంటే డైరెక్టర్ యాక్చువల్లీ యూఎస్ నుండి అక్కడి నుంచి జాబ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి సినిమా చేశాడు అంటున్నారు. అండ్ చరణ్ ఇక్కడ ఉన్న విషయాలన్నీ చూసుకున్నాడు అంటున్నారు. అంటే ఇట్ టేక్స్ ఇమ్మెన్స్ యూనో వాట్ హార్ట్ మ్యాన్ టు టేక్ దిస్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే చాలాసార్లు ఏమైపోద్ది అంటే సినిమా చేస్తున్నామని మనం అందరం చెప్పుకుంటాం, బట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి, ఏదో ఒకటి చేసి ఇంప్రెస్ చేయాలని చెప్పి కసి మీకు ఉంటుంది. కానీ దీని వెనకాల కష్టం ఎంత ఉంటుందంటే ఆ కష్టం పడే టైం కూడా ఉండదు. ఈ టీంలో అంటే నేను చిన్న సినిమాలని చెప్పి చెప్పను, సినిమా ఏది చిన్నది కాదు. ఎందుకంటే ఒక సినిమా చేస్తే దానికి ఎలాంటి రిజల్ట్ ఉంటుంది ఏంటి అనేది ఒక్క దగ్గర డిసైడ్ అయిపోదు. లైక్ యూ విల్ హ్యావ్ ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ లైక్ ఇట్ ఎవ్రీ పాయింట్ ఇన్ టైమ్. లైక్ థియేటర్స్, ఓటీటీస్ అండ్ పీపుల్ టీవీకి వచ్చా కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. లైక్ నాకు దండోరా సినిమా ఐ హంబ్లీ యాక్సెప్టెడ్. థియేటర్స్లో అంత వర్క్ అవ్వలేదు, బట్ దెన్ పీపుల్ ల్యాప్డ్ ఇట్ అప్ వెన్ ఇట్ కేమ్ ఆన్ ఓటీటీ. సో మీ హార్డ్ వర్క్ ఎక్కడికి పోదు బ్రో. లైక్ ఐ డెఫినెట్లీ వాంట్ పీపుల్ టు వాచ్ యువర్ మూవీ, వాచ్ యువర్ కాంటెంట్. టీజర్ కానీ లేకపోతే ట్రైలర్ కానీ ఇప్పుడు వచ్చే సినిమా సంబంధించిన ప్రతి కాంటెంట్ కూడా అంటే నాకు చాలా సీరియస్గా అనిపించింది లైక్ సినిమా టీజర్ చూసినప్పుడు. అండ్ ఐ లవ్ ఇట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ నీష్ ఫిలిమ్స్ మోర్ అండ్ మోర్ రావాలి. ఇలాంటి సినిమాని మీరందరూ కలిసి ఎంత కష్టపడరు. యాక్చువల్లీ ఆ యాక్టర్ ఫాదర్ రోల్ చేసిన అతను యాక్చువల్లీ మీరు ఇక్కడికి వచ్చాక కూడా సీరియస్గా సార్ లైక్ ఐ నెవర్ ఇమాజిన్ దట్ వాజ్ యూ. అంటే ఒక నల్ల మచ్చ ఒకటి పెట్టారు ఇక్కడ. ఐ వాజ్ లైక్ అరే ఈయన వాళ్ళ అబ్బాయి ఏంటి అన్నట్టుగా అనుకున్నాను. సీరియస్లీ నాట్ జోకింగ్. ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ అండ్ ట్రెమెండస్ మేక్ ఓవర్ అండి. లైక్ హ్యాట్స్ ఆఫ్. లైక్ అదే మేకప్ టీమ్ ఎవరు లైక్ దే డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. లైక్ అంటే ఈ సినిమాకి ఇంతటి లైక్ అంత మైక్రో డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్గా చేయాలనే కసి ఇట్స్ నెక్స్ట్ లెవెల్. లైక్ అంటే అది చూపిస్తుంది లైక్ దేర్ అప్ టు ఇట్. లైక్ అంటే ఇది మనకి వన్ అండ్ లాస్ట్ ఛాన్స్, గట్టి కొడదాం ఫిక్స్ అయిపోయారని అనిపిస్తుంది. అండ్ దట్స్ మెయిన్ థింగ్ అండి అందరికీ, ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ కావాల్సింది. ఎందుకంటే యూ మైట్ నాట్ గెట్ అనదర్ ఛాన్స్ అనేది వెరీ ఫ్యాక్ట్ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ. ఒక సినిమా చేసే ఛాన్స్ రావడం అనేది ఎంత గొప్ప. ఆ సినిమా చేసే ఛాన్స్ ఒక్కసారి వస్తుంది అని చెప్పి నువ్వు తెలుసుకుని చేసిన రోజున సినిమా చాలా మంచిగా వస్తుందండి. బికాజ్ సినిమా అందరికంటే పెద్దది, సినిమా అన్నిటికంటే పెద్దది, సినిమానే అన్నీ. ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద విషయాలు పెద్ద వాళ్ళు ఎవరు మాట్లాడినా ఏం చేసినా వాళ్ళు సినిమాని పట్టుకొని పైకి వచ్చారు. చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదు. ఇలాగే ఈ సినిమా కూడా సూర్య బి పాజిటివ్ సినిమా కూడా లైక్ ఐ విష్ ఎంటైర్ టీమ్ లైక్ గ్రేట్ అంటే బిగ్గెస్ట్ సక్సెస్, రిసౌండింగ్ సక్సెస్, సో దట్ మోర్ పీపుల్ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, మోర్ పీపుల్ ఇన్వెస్ట్ లైక్ సినిమాలో ఇన్వెస్ట్ చేసి లైక్ నేను యూఎస్లో జాబ్ చేసేవాడిని, కానీ ఐ డింట్ నో దట్ దిస్ ఈస్ పాసిబుల్. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ సుబ్బా మాధవ్ గారికి. ఐఎమ్ ఎ ఫ్యాన్ నౌ. ఎందుకంటే అక్కడ జాబ్ చేస్తూ ఈ సినిమాలు చేయలేనని నేను రిజైన్ చేసి వచ్చాను. ఆయన అసలు ఇంపాసిబుల్ పాసిబుల్ చేసి చూపించారు. లైక్ అంటే ఇది కూడా చేసి చూపిస్తా చూడు అని చెప్పి. కంగ్రాట్స్ బ్రో, మై లైక్ హార్టీ విషెస్ టు. అండ్ దెన్ డిఓపి గారు లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ సార్ లైక్ అంటే ఐఎమ్ నో గన్ టు జడ్జ్ ఇట్, బట్ పాయింట్ ఏంటంటే చూసినప్పుడు ప్లెజెంట్గా ఉంది. లైక్ ఇట్స్ లైక్ చాలా బాగున్నాయి. లైక్ ద ట్రైన్ సీక్వెన్స్ కానీ దట్ నైట్ సీక్వెన్స్ కానీ, ఎస్పెషల్లీ నైట్ సీక్వెన్స్ నాకు చాలా బాగా అనిపించింది. మన ల్యాప్టాప్లో చూపించడం అన్నాను ఎలా లైటప్ చేశారు ఇది అని. సో ఫెంటాస్టిక్ వర్క్ అండ్ ఎవ్రీబడి లైక్ అంటే న్యాచురల్ ఉంది. అండ్ ఇట్ షోస్ దట్ ప్రిపరేషన్ యూ గైస్ హ్యాడ్ బిఫోర్ మేకింగ్ ఇట్ అప్. లైక్ అంటే
ఏదో చేద్దాం సినిమా అంటే చాలా టీజర్లు చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట. అంటే ఇందులో ఏంటి సీరియస్నెస్, ఏం చేసినారు అని ఒక చిన్న నీష్ దానికోసం వెతుకుతూ ఉంటాం. దిస్ హ్యాస్ అబండెన్స్ ఆఫ్ ఇట్, లైక్ ఇట్ హ్యాస్ దట్ గ్రేట్, ఇట్ హ్యాస్ దట్ ఇంటెన్షన్, ఇట్ హ్యాస్ దట్ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ వాంట్ టు స్టాండ్ అవుట్. ఇదేదో నేను అన్ని సినిమాల్లాగా ఉండిపోవాలని కాదు, ఐ వాంట్ టు స్టాండ్ అవుట్ అని షౌట్ చేస్తాను సినిమా. సో ఐ విష్ సూర్య బి పాజిటివ్ ఫిల్మ్కి లైక్ గ్రేట్ సక్సెస్. అండ్ మీడియా వాళ్ళకి ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ మాలాగా కష్టపడి మేము సినిమాలు చేసి ఇంకొక సినిమా చేసి సినిమాల్లోనే బతకాలనుకుని వస్తుంటాము. అండ్ వీఆర్ ఆల్ హియర్ లైక్ బంచ్ ఆఫ్ డ్రీమర్స్. We only have one dream, that we want to make something in cinema and live in cinema and make cinema. So just please support us. మీకు తోచినంత, మీకు అనిపించినంత బేసిక్గా ఎక్కడ ట్వీట్ చేయగలిగితే ట్వీట్ చేయండి, రీట్వీట్ చేయగలిగితే రీట్వీట్ చేయండి. మేక్ దిస్ వర్డ్ లైక్ అంటే సూర్య బి పాజిటివ్ గురించి ఎంతమందికి చెప్పగలిగితే అంతమందికి చెప్పండి. అండ్ హెల్ప్ అస్ లైక్ ఆల్ దీస్ పీపుల్ అండ్ అలాంగ్ విత్ దెమ్ help us also find right talent for our next movies and all. Thank you so much. ఇక్కడ రావడం కొంచెం లేట్ అయింది, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఇంకో మీటింగ్ ఉండి ఆ మీటింగ్ లేట్ అవ్వడం వల్ల లేట్ అయింది, సో దయచేసి ఏమనుకోకండి. అండ్ మెయిన్లీ ఇక్కడికి రావడానికి 2 ప్రైమరీ రీజన్స్ ఉన్నాయి. ఒకటి చరణ్, రెండోది మా మురళి అన్న. ఆల్ 3 of us are from the same college, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో బేసికలీ చరణ్ మా జూనియర్, మురళి అన్న మా సీనియరు. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. టీజర్ చాలా బాగుంది. పర్సనలీ నాకు చాలా నచ్చింది. చరణ్ నాకు ఆఫీస్కి వచ్చి మరీ చూపించాడు, నాకు అప్పుడే బాగా నచ్చింది. అండ్ ఆ రోజే చెప్పాను ఐ లవ్డ్ ఇట్ అని. అండ్ ద వే ద టీజర్ వాస్ కట్ వాజ్ ఆల్సో లైక్ రియలీ గుడ్ బ్రో. టీజర్ కట్ చాలా బాగుంది. అండ్ చరణ్ చాలా ఎమోషనల్గా మాట్లాడావు. యాక్చువల్లీ లిటరలీ అంటే ఐ ఫెల్ట్ వెరీ హెవీ ఆఫ్టర్ యూ స్పోక్. చాలా హెవీగా అనిపించింది. నువ్వు సూర్య బీ పాజిటివ్, యూ ఆల్సో బీ పాజిటివ్. ట్రోల్స్ గీల్స్ ఏమి ఉండవు. డెఫినెట్లీ పీపుల్ విల్ లైక్ ఇట్. 100% జనాలకి నచ్చుతుంది, వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ దే నో ఎవడు రియల్ ఎవడు ఫేక్ అనేది వాళ్ళకి తెలుసు. సో బేసికలీ కళలు కనడం చాలా ఈజీ. తిని పడుకుంటే అయ్యే వస్తాయి ఆటోమేటిక్గా, దానికి పెద్ద కష్టపడక్కర్లేదు. బట్ ఆ కళలు నిజం చేయాలనుకుంటే మాత్రం తిండి ఉండదు, నిద్ర ఉండదు. సో ఆ రెండింటిని వదిలేసి ఒక రాక్షసుడిలాగా ఒక తపస్సు చేసినట్టు 24 గంటలు అదే పనిలో ఉండాలి. ఏ పిచ్చి పడితే ఆ పిచ్చి అయినారా నీకు అన్నట్టు అదే పిచ్చిలో ఉండాలి. సో మా డైరెక్ట్గా హీరో అవ్వాలని కలగన్నాడు. సో మామూలుగానే కళలు నిజం చేసుకోవడం కష్టం, అంటే అలాంటి కళ నిజం చేసుకోవడం ఇంకా పెద్ద కష్టం. సో హీరో అవ్వడం అనేది ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీతో కూడిన విషయం. ఎందుకంటే చుట్టుపక్కల జనాలందరూ, ఒక లక్షలాది మంది సినిమా చూసే వాళ్ళందరూ వాళ్ళని నీలో చూసుకోగలగాలి. అండ్ వాళ్ళు రిలేట్ అవ్వగలగాలి. నీకు కష్టం వస్తే ఆ కష్టం వాళ్ళది అనుకోవాలి. ఆ కష్టం దాటి నువ్వు బయటకు వస్తే వాళ్ళే సక్సెస్ అయినట్టు ఫీల్ అవ్వాలి. అదంత ఈజీ కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందులో కొంతమంది సక్సెస్ఫుల్గా దాన్ని దాటగలుగుతారు, కొంతమంది దాటలేరు. దాటలేని వాళ్ళు కూడా సినిమా చూసి అరే హీరో గెలిచాడరా, నేను గెలిచానరా అని ఫీల్ అవ్వాలి వాడు. సో అందుకే సినిమా అనేది బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎస్పెషల్లీ సినిమా మనకి, ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా సినిమా అనేది వాళ్ళ బ్లడ్లో నరనరాల్లో ఉంటుంది. బికాస్ చిన్నప్పటి నుంచి మనకు ఆ హీరో వర్షిప్ అనేది అలవాటయ్యి దాన్ని చూసి పెరిగిన వాళ్ళం. హీరో గెలిచిన ప్రతిసారి మనం గెలిచామనిపించినట్టే ఇప్పుడు నువ్వు ఇంత దూరం వచ్చి ఇవాళ ఇక్కడ నీ సినిమా టీజర్ లాంచ్ అవుతుంది, నువ్వు గెలిచావు, నేను గెలిచినట్టు నేను ఫీల్ అవుతున్నా. సో ఇలానే లక్షలాది మంది నిన్ను చూసి సినిమా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా నీ గెలుపు వాళ్ళ గెలుపు అనుకోవాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఐఎమ్ సీరియస్లీ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ యూ షుడ్ రెజనేట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్. అండ్ మురళి అన్న, సో నాకు మామూలుగా మనం కంప్యూటర్ ఓపెన్ చేసి మెయిల్స్ ఓపెన్ చేస్తుంటే చాలా మెయిల్స్ వస్తుండే అనమాట మా కాలేజ్ నుంచి. ఇట్లా కాలేజ్ దాని ఏమంటారు అల్యూమినియం మీట్ అని చెప్పి చాలా మెయిల్స్ వస్తుంటాయి. ప్రతిసారి వెళ్దాం అనుకుంటా కుదరట్లా. అది ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అటు సీనియర్ ఇటు జూనియర్ ఈ మధ్యలో నేను. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మై అల్యూమినియం మీట్ టు బీ సో బ్యూటిఫుల్ మీడియా సమక్షంలో జరుగుతుందని. సో నేను ఐ స్టార్టెడ్ ఆఫ్ మై జర్నీ విత్ షార్ట్ ఫిల్మ్స్.
అరౌండ్ 2009-2010 నుంచి షార్ట్ ఫిల్మ్స్ తీయడం స్టార్ట్ చేశా. అప్పుడు ఏంటంటే ఒక హ్యాండీ క్యామ్ వేసుకుని, అప్పట్లో డిఎస్ఎల్ఆర్లు అంత ఫేమస్ కూడా కాదు, సో హ్యాండీ క్యామ్లు వేసుకుని షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటూ నేనే కెమెరామెన్, నేనే హీరో, నేనే డైరెక్టరు, మన కర్మకి హీరోయిన్ కూడా ఆడే అన్నట్టు నాకు నేనే భాస్కర్ అవార్డు ఇచ్చుకుంటున్న రోజులు అవి. సో ఆ రోజుల్లో మా సీనియర్స్ మురళి అన్న, రమణ్ అన్న అండ్ విజయ్ అన్న ముగ్గురు త్రిమూర్తుల్లా కనిపించారు అనమాట నాకు అప్పుడు. వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి, అన్న అసలు సినిమా ఎట్ట తీయాలని అడిగా వెళ్ళి. సో వాళ్ళు నాకు కూర్చోబెట్టి, రాత్రంతా కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట, ఎలా తీయాలి, షార్ట్ డివిజన్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా విషయాలు నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. ఆ రోజు వాళ్ళు అలా నేర్పించకపోయి ఉండుంటే నాకు ఇంకా చాలా లేట్ అయ్యేదేమో మేబీ నేర్చుకునే ప్రాసెస్. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఆ షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి కూడా నాకు ఇంకా చాలా టైం పట్టేదేమో. సో ప్రతి షార్ట్ ఫిల్మ్కి నన్ను నేను బెటర్ చేసుకోవడానికి వీళ్ళు ముగ్గురు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్. ఎందుకంటే వీళ్ళు ఏంది ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, వీళ్ళు ఇలా తీసేస్తున్నారు ఏంటి, మనమేమో ఉప్మా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం అని ఫీల్ అయ్యేవాడిని. సో వాళ్ళని చూసి ప్రతిసారి సిగ్గుతో తలదించుకుని ఇంకా బెటర్గా చేయాలని అనుకునేవాడిని. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ మురళి అన్న ఈజ్ ద ఎడిటర్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. అండ్ రమణన్న ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్, విజయ్ అన్న ఈజ్ మేకింగ్ హిస్ డెబ్యూ సూన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద త్రీ ఆఫ్ దెమ్. సరే మా అల్యూమినై పక్కన పెడితే ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ద ఫిలిం అండ్ డైరెక్టర్ సుబ్బా గారు, ఐ మెట్ హిమ్ ఇన్ ది ఓపెనింగ్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఆయన 6 months యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చి 6 months ఇక్కడే ఉండి సినిమా ఫినిష్ చేసి వెళ్ళారంట. ఇదేదో బేస్ క్యాంప్ సెట్ చేసుకుని పని పూర్తి చేసుకుని వెళ్ళినట్టు, అసలు అలా ఐ డోంట్ అండర్స్టాండ్ అది ఎలా పాసిబుల్ అయిందో నాకు నిజంగా తెలీదు, మన మురళి గారు చెప్పినట్టు. సో అదే ఇద్దరు, బట్ ఐ రియలీ డోంట్ నో హౌ ఇస్ ఇట్ పాసిబుల్. ఎందుకంటే ఒక పని చేయడానికే మనకి సరిగ్గా పాసిబుల్ కాదు, అట్లాంటిది మల్టీ టాస్కింగ్, అక్కడ జాబ్ చేసుకుంటూ ఇక్కడ సినిమా తీయడం అనేది ఎక్స్ట్రీమ్ ప్యాషన్ అండ్ ఎక్స్ట్రీమ్ డెడికేషన్ ఉంటే తప్ప అది కుదరదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ది ఎంటైర్ టీమ్ అండ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ సార్ నిజంగా మీరు ఇందాక మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు అండ్ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. నిజంగా మీ ఇద్దరు కాన్వర్జేషన్స్ చాలా బాగుండే యాక్చువల్లీ. ఆడు మెంటల్ హాస్పిటల్లో పేషెంట్ అని అదంతా, ద హోల్ కాన్వర్జేషన్స్ అండ్ ది ఎంటైర్ సెటప్ వాజ్ రియలీ గుడ్. నేను ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో నా షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్స్ జరిగాయి, నా చావు కబుర్ చల్లగా స్క్రీనింగ్ జరిగింది, దాని తర్వాత సెన్సార్లు అవన్నీ ఇక్కడే, దెన్ కిష్కిందపురి సక్సెస్ మీట్ అదంతా జరిగింది. సో ఈ ప్రసాద్ ల్యాబ్స్ చాలామంది లైఫ్లు చాలా రకాలుగా చూస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ అబ్జర్వింగ్ ఎవ్రీబడి. సో ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా ఎన్నో మీ టీం అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, అండ్ మురళీభాయ్, ఐ రియలీ లవ్ దండోరా మ్యాన్. నేను సినిమా చూసి, దండోరా చూసి మన నంబర్ తీసుకుని మరీ కాల్ చేశా. దట్స్ హౌ వీ నో ఈచ్ అదర్. సో ఐ లవ్డ్ యువర్ ఫిలిం. యా మ్యామ్, మీరు నా 2 సినిమాలకి ప్రమోషన్స్లో వచ్చారు, కిష్కిందపురికి వచ్చారు, చావు కబుర్ చల్లగా వచ్చారు. మీ సినిమా ప్రమోషన్ నేను వచ్చాను, అయిపోయింది బ్యాలెన్స్. దాన్నే మా తెలుగులో బిరంబాట్ అయిపోయింది అంటారు. అదే ఇస్తున్నమ్మా వైనం పూజుకుంటున్నమ్మా వైనం అన్నట్టు. సో యా, అండ్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. జనరల్గా ఏంటంటే మీకు రోజు చాలా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఒక ఈవెంట్లో అందరూ కొత్త వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేశారు, వీళ్ళని ఇలానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంతమంది సినిమా చేస్తే అంతమందిని మీడియా జనాల్లోకి తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో వీ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ గైస్. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఈ సినిమా డెఫినెట్లీ ఎంత ఎక్కువ మంది చూస్తే అంతమందికి ఆనందం ఉంటుంది వీళ్ళందరికీ. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం అండ్ ఐఎమ్ ష్యూర్ దే ఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ గైస్.